శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 49వ సర్గమునందు గంగా తీరమున పరితపించుచున్న సీతాదేవిని చూచి ముని బాలకులు ఆ సమాచారమును వాల్మీకి మునికి తెలుపుట, ఆ ముని అచ్చటికి చేరి ఆమెను ఓదార్చుట, ఆమెను సేవించుటకై మునిపత్నులను ఆదేశించుట గురించి వివరింపబడినది. ఆ వనప్రదేశమునకు వచ్చిన ముని బాలకులు అట్లు రోధించుచున్న ఆ సీతామాతను చూచిరి. వెంటనే వారు తీవ్రముగా తపమురించుచుండెడి వాడు పూజ్యును అయిన వాల్మీకి మహర్షి కడకు పరుగులు తీయుచూ వెళ్ళిరి. ఆ తపస్వి పాదములకు ప్రణమిల్లిన పిమ్మట వారు ఆమె యొక్క రోదన ధ్వనిని గూర్చి ఆ మహర్షికి పూర్తిగా వివరింపసాగిరి. మహాత్మా, మన ఆశ్రమమునకు సమీపమున గల వనముల్లో ఒక స్త్రీ మాకు కనబడినది. ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె కనబడుచున్నది. అట్టి వనితను ఇదివరలో మేము చూచి ఎరుగము. ఆమె ఎవరి పత్నియో తెలియదు. శోక విహ్వలయ్యి ఏడ్చుచున్న ఆమె ముఖము కన్నీటి చారలతో నిండియుండెను. పూజ్యుడవైన మహాత్మా, ఆకాశము నుండి దిగివచ్చిన దివ్య భామిని వలె ఒప్పుచున్న ఆ వనితామణిని నీవును చూడుము. నదీ తీరమున దుఃఖముతో విలువలాడుచున్న ఆ సాధ్వీమని ఎవరో తెలియదు. శోకమగ్నయ్యై గోడుగోడుమని ఏడ్చుచున్న ఆమెను మేము చూచితిమి. ఆదుకొనువారు లేక దైన్యమునకు లోనై ఇట్లు ఒంటరిగా దుఃఖశోకములతో కుమిలిపోవుచుండుట ఆ మహాత్మురాలికి ఏమాత్రమూ తగదు. ఆమె మనుష్యకాంత కాకపోవచ్చును, మాకు దివ్య స్త్రీగా తోచుచున్నది. ఆమెకు తోడ్పడుట ఎంతయో సముచితము. ఆమెను మన ఆశ్రమముకు సమీపమున నిన్ను శరణుచొచ్చినది. రక్షించు వారి కొరకై నిరీక్షించుచున్నది. పూజ్య మహర్షి, ఆ సాధ్విని కాపాడుము. తప ప్రభావంచే దివ్య దృష్టి గలవాడు ధర్మవేత్తయు అయిన ఆ మహర్షి వారి మాటలను విన్నంతనే ఆమెను ఆదుకొనుటకై నిశ్చయించుకొనెను. వెంటనే ఆ తపస్వి మైథిలియున్న ప్రదేశమునకు త్వరగా బయలుదేరెను. అట్లు వెళ్ళుచున్న ఆ మహాత్ముని చూచి శిష్యులు ఆయన్ను అనుసరించిరి. ప్రతిభామూర్తి అయిన ఆ మహాముని కొంత దూరం నడిచి వెళ్ళి జాహ్నవీ తీరమునకు చేరెను. పిమ్మట అగ్రపాద్యములకై పవిత్ర గంగాజలములను తీసుకుని వచ్చి సీతాదేవిని చూచెను. అప్పుడు రఘురామునకు ప్రాణతుల్యయు ధర్మపత్నియు అయిన ఆ సాధ్వి దిక్కులేని దాని వలె అచట పడి ఉండెను. మునిశ్రేష్ఠుడైన వాల్మీకి శోకభారముతో కృంగిపోవుచున్న ఆ సీతాదేవిని తన తేజ ప్రభావంన ఆహ్లాదపరుచుచున్న వాని వలె ఆమెతో ఇట్లు మధుర వచనములను పలికెను. అమ్మా, నీవు శ్రీరాముని ధర్మపత్నివి, దశరథునకు కోడలివి, జనక మహారాజు కుమార్తెవు. సాధ్వీమణి, నీకు స్వాగతము. తల్లి, నీవు ఇక్కడికి వచ్చుచున్నట్లు ధర్మ సమాధి ద్వారా నేను ఎరుగుదును. నీ ఆగమనముకు గల కారణములన్నీను నా హృదయమునకు తెలియను. మహాత్మురాలా, నీ వృత్తాంతమును పూర్తిగా నేను ఎరుగుదును. ఏలినన ముల్లోకములో జరుగుతున్న విషయములన్నీను నా దృష్టికి గోచరమగుచునే ఉండును. అమ్మా సీత, నీ యందు ఎష్టి దోషము లేదనియు నీవు పవిత్రురాలువు అనియు తపో మహిమచే నేను ఎరుగుదును. వైదేహి, ప్రస్తుతము నీవు నా ఆశ్రమంలో ఉంటివి కాన ఇక నిశ్చింతగా ఉండుము. ఈ సమీపమునే గల నా ఆశ్రమం నందు కొందరు మునిపత్నులు తపశ్చర్య గావించుచుండుదురు. అమ్మ, వారు సర్వదా నిన్ను కన్నబిడ్డగా చూచుకొనుచుండుదురు. ఇదిగో ఈ అర్ఘ్యమును స్వీకరింపుము. ఎట్టి మనస్తాపము లేకుండా నిర్భయముగా ఉండుము. ఈ ఆశ్రమమును నీవు స్వగృహముగా భావించి నిర్విచారముగా నుండుము. ఆ మహర్షి పలికిన అద్భుతమైన వచనములను విని సీతాదేవి కృతాంజలి అయి ఆ మహాత్ముని పాదభగ్రములకు శిరసా ప్రణమిల్లి అట్లే అని పలికెను. ఆశ్రమములకు వెలుచున్న ఆ మహర్షిని సీతాదేవి ప్రాంజలి అయి అనుసరించెను.
వైదేహితో కూడి వచ్చుచున్న వాల్మీకి మహాముని చూచి మునిపత్నులు వారిని సమీపించి సంతోషముతో ఇట్లనిరి. మునీశ్వర, నీకు స్వాగతము. చిరకాలమునకు పిమ్మట మాకు మీ దర్శన భాగ్యము కలిగినది. మేము అందరము మీ పాదములకు ప్రణమిల్లుచున్నాము. మేము ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుము. ఆ మునిపత్నుల మాటలను విన్న పిమ్మట వాల్మీకి మహర్షి ఇట్లనెను. తల్లులారా, ఈమె సీతాసాధ్వి, ప్రతిభామూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని, దశరథ మహారాజునకు కోడలు, జనకుల వారి ముద్దుల బిడ్డ. ఈ సతి నిష్కలంక చరిత్ర, పరమ పుణ్యాత్మురాలు. విధివశమున పతి నిర్ణయ ప్రభావమున ఈమె ఎజటికి చేరినది. ఇక ఈమె నా రక్షణలో ఉండును. మీరందరూ ఈమెను మిగుల వాత్సల్యముతో చేరదీయుడు. నా మాటలపై గౌరవం ఉంచి ప్రత్యేకముగా ఈమెకు సేవలనొచ్చుడు. మహాయశస్వి అయిన వాల్మీకి మునిపత్నులకు సీతాదేవిని అప్పగించి వారితో మరీ మరీ చెప్పెను. పిదప మహాతపస్వి శిష్యులతో కూడి తిరిగి తన ఆశ్రమమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు 49వ సర్గము సమాప్తం.